రజనీ గారు అసలు నార్మల్‌గా వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఇంకా అని చెప్పి అనుకుంటూ ఉంటాం గదా! అయితే ఇటువంటి టైంలో అసలెందుకు ఓడిపోయింది అనుకుంటున్నారు? ఎందుకు ప్రజల్లో ఇటువంటి మార్పొచ్చిందనుకుంటున్నారు? ఎక్స్‌పెక్ట్ చేసారా బీఆర్ఎస్ ఓడిపోతుంది అని చెప్పి? ఓడిపోతుందనైతే ఏం ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఇది మొత్తానికి అదేదో కాంగ్రెస్ పార్టీ విజయం లాగైతే నేనేం భావించట్లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే. నన్నెవరు విమర్శించినా ఇబ్బంది లేదు. ఎందుకు అంటే కొంచెం చిన్న చిన్న బీఆర్ఎస్ పార్టీ ఒకటి ప్రభుత్వ పథకాలు కావచ్చు చేసిన దాన్ని ప్రజలు మరీ పూర్తి స్థాయిలో తెలుసుకునే అంత చెప్పలేకపోవడం కావచ్చు, ఆకర్షితులై. రెండవది వాళ్ళు ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు రేపు భవిష్యత్తులో నెరవేర్చలేరు అనే దాంట్లో ప్రజలను మేము పూర్తిగా మాదైన శైలిలో మేము ప్రజలను ఒప్పించలేకపోయి ఉండడం కావచ్చు. రెండోది ఇంకా అనేక పార్టీ సమీక్షిస్తుంటే అనేక అంశాలు వస్తున్నాయి దాంట్లో. సిటీతో కంపేర్ చేస్తే విలేజెస్ లో ఎక్కువ ఓటింగ్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ డిఫరెన్స్ అంత ఎందుకు వచ్చిందంటారు? విలేజెస్ ని బీఆర్ఎస్ ఎందుకు దగ్గరికి తీసుకోలేకపోయిందంటారు? అసలు విలేజెస్ ని బీఆర్ఎస్ దగ్గరికి తీసుకోలేదు అనేది అవాస్తవం. ఎందుకంటే పట్టణాల్లో అభివృద్ధి ఒకలాగా ఉంటుంది, విలేజ్లలోకి వెళ్ళేసరికి వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారితమైన సెక్టార్లు, వాటన్నిటి మీద బీఆర్ఎస్ కాన్సన్ట్రేషన్ చేసింది. సాగునీరు అందించింది, ఇరిగేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది, పెట్టుబడి సాయం అందించింది, సంక్షేమ పథకాలను చాలా బెటర్ గా తీసుకెళ్ళింది. తీసుకెళ్ళలేదు అనేది కాదు. పట్టణాల్లో ఉన్న ప్రజలు ఒకలా ఆలోచించారు, విలేజ్ లో ఉన్న ప్రజలు ఒకలాగా ఆలోచించారు. అలా అంటే ప్రజల ఆలోచన తప్ప అని అంటే ప్రజలు ఆలోచన తప్పు కాదు, ప్రజలు ఎప్పుడైనా కరెక్ట్. కానీ ప్రజలకు ఇది మేము చేసాము, ఇది ఇలా అది అలా అని చెప్పడంలో విఫలం. అధికారంలో ఏ పార్టీ అయితే ఉందో ఆ తర్వాత ఏ ఎలక్షన్స్ వచ్చినా సరే మాక్సిమం ప్రజల చూపు అనేది అధికారంలో ఉన్న పార్టీ వైపే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే అధికారం వచ్చి ఇంకా ఎన్నో రోజులు గడవలేదు, ఇంతలోనే ఏం చేస్తుంది గవర్నమెంట్ అనేది చూసే లోపలనే వెంటనే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఎఫెక్ట్ నిజంగా అధికార పార్టీకి బెనిఫిట్ గా ఉంటుందంటారా, లేదంటే బీఆర్ఎస్ ని మళ్ళీ కోరుకుంటారు ప్రజలు, బీఆర్ఎస్ కే ఓటేస్తారనుకుంటున్నారా? ఆల్రెడీ నెల రోజుల్లో పైన, సరే ఇది నెల రోజులు అయిపోయినప్పటికీ సరే రెండో నెలలు అయినప్పటికీ ఇప్పుడు ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉండని అధికార పక్షంలో ఉండని ఎలక్షన్కి వెళ్లే ముందు ప్రజలకి ఏం చేస్తామని చెప్పే ముందు ఫస్ట్ మనం ఒక ప్రణాళిక వేసుకుంటాం. ఎలక్షన్ లోకి వచ్చిన వెంటనే అది జరుగుద్దా, అసాధ్యాలు ఎంత, ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఆ పార్టీ ఉంటుంది ప్రజలు, అంటే ఆ ప్రభుత్వం ఉంటుంది. సాధ్యం ఎంత, అసాధ్యం ఎంత, ఒకవేళ ఆ పనులు చేస్తే అది ప్రజల మీద భారం ఎంత పడుతుంది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అటువంటిది ఆలోచించకుండానే అధికారంలోకి రావాలి అనేదే ఆశయంగా పెట్టుకొని హామీలను ఇస్తూ పోయింది. ఇప్పటికే ప్రజలు ఎంతో కొత్త చూస్తున్నారు. నెల రోజులే కదా అనేది అందరికీ ఉంది, కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి జై తెలంగాణ అనే పిలుపు వినలేదు. మన రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, మనది ఏదైతే రాష్ట్రం గురించి కేంద్రంలో కొట్లాడే విషయంలో కావచ్చు, పార్లమెంటులో తెలంగాణ గొంతుని ఎవరు ఎక్కువగా వినిపించారు, తెలంగాణ నుంచి ఎవరు మన తెలంగాణ స్వప్రయోజనాల కోసం ఎవరు కొట్లాడారు అనేది ప్రజలు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు వరకు ఏదైతే మిగతా పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు పార్లమెంట్ లో ఎన్ని క్వశ్చన్స్ చేస్తారు, మన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని క్వశ్చన్స్ చేసింది, అసలు బీఆర్ఎస్ పార్టీ మన స్వరాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమేమి చేసింది, మన గలం అనేది పార్లమెంట్ లో వినిపించడానికి మన పార్టీ ఖచ్చితంగా ఉండాలి అనేది ప్రజలు, అంటే బీఆర్ఎస్ అనేది ఉండాలి అనేది ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రజలు గుర్తించాలని. ఇంకా ఇప్పుడిప్పుడే లోటుపాట్లు బయటపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు మాత్రమే, రెండో నెల అధికారంలో వచ్చి అప్పుడే లోటుపాట్లు అనేవి కూడా బయటపడుతున్నాయి. ప్రజలు కూడా ఎంతో కొంత మాట్లాడుకుంటున్నారు, రైతు బంధు విషయంలో మాట్లాడుకుంటున్నారు, ఇచ్చిన హామీల విషయంలో మాట్లాడుకుంటున్నారు, మొన్న ఎందుకు అక్కడ యూనివర్సిటీలో ధర్నా చేసే విషయంలో మాట్లాడుకుంటున్నారు, అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన స్థలాలు, అంటే ఒకటని కాదు అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ఇంకా టైం ఉంది, అప్పటికి ఇంకా మాట్లాడుకుంటారు.